హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ అర్హతతో రైల్వేలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 1వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే ఏప్రిల్ 5వ తేదీ నుంచి మార్చ్ 4వ తేదీ వరకే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు నాగ్పూర్ డివిజన్కి గాను మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 919 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్ పోస్ట్ చూసినట్లయితే మనకు 66 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కార్పెంటర్ చూసినట్లయితే 39 పోస్టులు, వెల్డర్ చూసినట్లయితే 17 పోస్టులు, కోపా చూసినట్లయితే మనకు 170 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 253 పోస్టులు, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు అలాగే సెక్రటరీ అసిస్టెంట్ చూసినట్లయితే 20 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ప్లంబర్ చూసినట్లయితే 36 పోస్టులు, పెయింటర్ చూసినట్లయితే 52 పోస్టులు, వైర్మెన్ చూసినట్లయితే 42 పోస్టులు, ఎలక్ట్రీషియన్ మెకానిక్ చూసినట్లయితే 12 పోస్టులు, డీజిల్ మెకానిక్ చూసినట్లయితే 110 పోస్టులు, అప్పో హోల్స్టర్ చూసినట్లయితే ఏం లేవన్నమాట. మెకానిస్ట్ చూసినట్లయితే 5 పోస్టులు, టర్నర్ చూసినట్లయితే 7 పోస్టులు, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చూసినట్లయితే 1 పోస్టు, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ చూసినట్లయితే 1 పోస్టు, హెల్త్ శానిటైజరీ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టులు చూసినట్లయితే మనకు 12 పోస్టులు, కోబల్ జాయింటర్ చూసినట్లయితే 21 పోస్టులు, డిజిటల్ ఫోటోగ్రఫర్ చూసినట్లయితే 3 పోస్టులు, డ్రైవర్ కమ్ మెకానిక్ లైట్ మోటార్ వెహికల్ చూసినట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మెకానిక్ మిషన్ టోర్ మెయింటెనెన్స్ చూసినట్లయితే 12 పోస్టులు, అలాగే మిషన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ చూసినట్లయితే 36 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మొత్తం మనకు 919 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అలాగే మనకు వర్క్షాపు వేరే డివిజన్కి గాను ఇక్కడ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఫిట్టర్ పోస్టులు చూసినట్లయితే 44 పోస్టులు, వెల్డర్ పోస్టులు చూసినట్లయితే 9 పోస్టులు, అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు టర్నర్ పోస్టులు చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే 18 పోస్టులు, కోపా చూసినట్లయితే 13 పోస్టులు, మొత్తం మనకు 88 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డివిజన్ వైజ్కి అయితే మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఎలిజిబిలిటీ కండిషన్ చూసినట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు అయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎప్పుడు బార్న్ కావాలనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మెట్రికులేషన్ పాస్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 50%, అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట, అంటే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే 10th ఐటీఐ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టింటారో వాళ్ళైతే మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగెన్స్ట్ ద నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టినారో వాళ్ళందరికీ అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు స్టైఫండ్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 8,050 రూపాయలు అయితే పే చేస్తారన్నమాట 2 years ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి. అలాగే 7,700 అయితే పే చేస్తారన్నమాట 1 year ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళకి. స్టైఫండ్ అయితే నెల నెల ఇస్తారన్నమాట. అలాగే మెడికల్ ఫిట్నెస్, ఎక్స్ సర్వీస్ మెన్. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూస్తున్నట్లయితే మనకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి మార్చ్ 4వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే దీని యొక్క అఫీషియల్ పేజ్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. www.apprenticeshipinindia.gov.in ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. కాబట్టి 10th ఐటీఐ కంప్లీట్ వాళ్ళందరూ అయితే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అసలు మిస్ చేసుకోవద్దండి గైస్.
మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరైతే జాయిన్ అవ్వండి. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.